హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. ఇక అర్ధరాత్రి గుసగుసలకు స్టోరీకి వస్తే, నిన్న అర్ధరాత్రి జరిగిన గుసగుసలు. బయటికి వెళ్ళి కూర్చున్న తనుజ, ఒంటరిగా బయటికి వెళ్ళి కూర్చున్న తనుజ దగ్గరికి మాధురి వెళ్తుంది. ఇమానులు చెప్పిన పాయింట్లో ఒక పాయింట్ నాకు మంచిగా అనిపించిందమ్మా. అనేసరికి ఖై అంటే తనుజ, మీరు ఏం మాట్లాడకండి మాధురి గారు, అసలు మీరు ఏం మాట్లాడకండి, ప్రతి దాంట్లో మీ మధ్యలో దొరకండి, అసలే నీ కొబ్బి మీద ఉన్నా, ప్లీజ్ నాతో మాట్లాడించకండి అని సీరియస్ అవుతుంది తనుజ. ఏంటి కరెక్ట్, మీకేం కరెక్ట్ అనిపించింది, మీకు ఏం తెలుసు చెప్పండి, ప్రతి దాంట్లో మధ్యలో వస్తారు అని అనగానే మాధురి ఎంబడి ముఖం మాడిపోతుంది. ఇక అక్కడి నుంచి బయలుదేరి కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది మన దువ్వాడ మాధురి గారు. కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, అసలు నువ్వు తనుజను ఎందుకు నామినేట్ చేయాలనుకున్నావు కళ్యాణ్ అని అడగగా, నా దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయండి, చాలా అంటే చాలా పాయింట్స్ ఉన్నాయి, ఇక ఇప్పుడు చెప్పాలంటే చెప్పలేను, కానీ అప్పుడైతే ఆ ఫెయిర్లో చెప్తాను, ఇంతలో నేను చెప్పాలన్న పాయింట్స్ మొత్తం రమ్య గారు చెప్పారు, కానీ ఇంకా ఎక్కువ పాయింట్స్ ఉండే కానీ ఇప్పుడు చెప్పలేనండి అనేసరికి మాధురి గారు అవునా అని సైలెంట్ అయిపోతుంది. తనూజ లాస్ట్ వీక్ సుమన్ శెట్టిని నామినేట్ చేసి చాలా అంటే చాలా సేఫ్గా వాడింది, కానీ అప్పుడు కూడా అంత క్లోజ్ అయిన భరణి గారు ఇమానుల్ గారు కూడా వెళ్ళి అడగలేదు, ఎందుకు అడగలేదు అని అంటుంది మాధురి. నేను అడిగానని మాధురి అంటుంది. ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, సేఫ్ గేమ్ ఆడడం అందరికి అర్థం కావట్లేదా, నా వైపు చూస్తే సేఫ్ గేమ్ కాదు అది, నేను కరెక్ట్ పాయింట్ చెప్పి సుమన్ గారిని వేసాను, నామినేషన్ చేశాను అని అంటూ తనుజ. ఇంకా ఇదిలా ఉంటే ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ వీక్ అయినా తప్పకుండా తనుజని నామినేట్ చేస్తా అని అర్ధరాత్రి కళ్యాణ్ గుసగుసలు చెప్తాడు ఇమాన్యుల్తో. తర్వాత కొన్ని సిచ్యువేషన్లో తను అలా కాదు, తనుజ చాలా మారిపోతుంది. కొన్ని సిచ్యువేషన్ చూస్తుంటే తనుజ చాలా అంటే చాలా ప్రవర్తన మారిపోతుంది. అసలు ఎందుకు మారిపోతుందో నాకు అర్థం కావట్లేదు అని కళ్యాణ్ ఇబ్బంది పడిపోతుంటాడు. అసలు ముందు వారం తనని అంటే తనుజని అంత అర్థం చేసుకొని ఎందుకంత ఆకాశానికి ఎత్తేసాను నాకు అర్థం కావట్లేదు. ఈ వారం అలా కాదు, మొత్తం మారిపోయింది. ఈ వారం మొత్తం మారిపోయింది. అసలు ఏం జరుగుతుంది, ఇలా ఎందుకు మారిపోతుందని చాలా అంటే చాలా ప్రయత్నించా, కానీ నాకు అర్థమే కావలేదు. ఇప్పటికైనా ఎన్ని జరిగినా కూడా నెక్స్ట్ వీక్ తప్పకుండా తనుజని నామినేట్ చేస్తా అని కళ్యాణ్ ఇమాన్యుల్తో అంటాడు. ఇంకా ఫైర్ బ్రాండ్ అయేషా అర్ధరాత్రి కూర్చొని తనుజ ఎలిమినేట్ అయ్యే వరకు నేను నామినేషన్ చేస్తూనే ఉంటా అంటుంది. అర్ధరాత్రి కెప్టెన్స్ రూమ్లో గౌరవ్తో ముచ్చట్లు పెడుతూ తనుజ చాలా అంటే చాలా ఓవర్ బిహేవ్ చేస్తుంది. అసలు ఏమి ఎక్కడో ఉందని ఫీల్ అవుతుంది బాగా. నెక్స్ట్ వీక్ మాత్రం నేను నామినేట్ చేసే దానికి పాయింట్ ఒక్కొక్కటి చెప్తే ముఖం ఏడబెట్టుకుందో ఆమెకే తెలియదు. నెక్స్ట్ వీక్ కాకపోయినా ఆమె ఎలిమినేట్ అయ్యే వరకు నేను చేస్తూనే ఉంటారు ఐఏఎస్ కరాకండి గౌరవ్తో చెప్తుంది. గౌరవ్ తెలిసి తెలివ మాట్లాడాడు, కానీ మాధురి గారిని ఎవరు నామినేట్ చేయట్లేంది, తను సేఫ్ గేమ్ ఆడుతుందా లేకపోతే అందరూ కలిసిపోవాలని యాక్ట్ చేస్తుందా, అసలు మాధురిని ఎవరు నామినేట్ చేస్తలేరేంది అనేసరికి, లేదు గౌరవ్, సేఫ్ గేమ్ ఎవరు ఎన్ని రోజులు ఆడతారు, వారం 2 వారాలు, అంతకంటే ఎక్కువ ఆడలేరు, బయట పడిపోతారు, చూద్దాం ఎన్ని రోజులు సేఫ్గా ఆడుతుందో లేకపోతే రియల్ క్యారెక్టర్ అవుతారో అలాదో చూద్దాం అని ఐఏఎస్ అంటుంది. ఇక్కడితో అర్ధరాత్రి గుసగుసలు ముగిశాయి. ఓకేనండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.